స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పే టైం వచ్చిందా? పవన్ మీద టాలీవుడ్ గురూజీ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యేలా ఉన్నాయా? ఈ రెండు డౌట్లు నిదానంగా నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఏపీలో పొలిటికల్ సినారియో మారింది. కమిట్ అయిన సినిమాలే పూర్తి చేయడం కష్టమైనప్పుడు కొత్తవి అసాధ్యమనే మాట వినిపిస్తోంది. అందుకే పవన్ రిటైర్ కాబోతున్నాడనే ప్రచారమే పెరిగింది. పవర్ స్టార్ ఇక తన కెరీర్ కి గుడ్ బై చెప్పేలా ఉన్నాడు. ఏకంగా సినిమాల నుంచి రిటైర్ కాబోతున్నాడు. ఇవి బయటకొస్తున్న గుసగుసలు, స్పెక్యులేషన్స్. ఫ్యాన్స్ కి కూడా ఇది చేదు వార్తే. ఎందుకంటే ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కింగ్ మేకర్. తను లేకపోతే ఏపీలో ప్రభుత్వం మారేదే కాదు. టీడీపీ జనసేన సపోర్ట్ లేకపోతే ఈసారి పీఎం చైర్ మోదీకి దక్కేదే కాదు. వీటికి పవన్ సినిమాల రిటైర్మెంట్ కి లోతైన కనెక్షన్ ఉంది. ఇప్పటి వరకు అపోజిషన్లో ఉన్న పవన్ సినిమాలు చేస్తూ ప్రజా పోరాటం చేశాడు కాబట్టి ఎవరూ తప్పుపట్టలేదు. ఇప్పుడు 21కి 21 సీట్లు జనం గెలిపించారు. కేంద్రంలో టీడీపీ జనసేన పలుకుబడి భారీగా పెరిగింది కాబట్టి బాధ్యత పెరుగుతోంది. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చేలా ఉంది. ప్రజెంట్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో పవన్ది కీలక స్థానం. దీనికి తోడు ఏపీకి ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రైల్వే జంక్షన్ నుంచి అమరావతి అభివృద్ధి, పోలవరం చాలా బాధ్యతలే ముందున్నాయి కాబట్టి అటువైపే తను టైం కేటాయించాల్సి వచ్చేలా ఉంది. అందుకే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయటం కూడా ఇప్పుడు పవన్ కి సాధ్యం కాదంటున్నారు. ఇప్పటి వరకు సగానికి పైగా పూర్తయిన ఓజీ, హరిహర వీరమల్లు ఎప్పుడు పూర్తవుతాయో, షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ చేయాలో తేలట్లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే డౌటే. ఒకవేళ ఈ మూడింటిని ఏదోలా పూర్తి చేసినా తర్వాత మాత్రం కొత్త సినిమాల జోలికి పవన్ పోయే ఛాన్స్ లేదు. పరిపాలనతోనే సరిపోతుంది. 5 ఏళ్ల తర్వాత ఏమైనా మళ్లీ సినిమాల్లోకి వస్తాడా అంటే కష్టమే అంటున్నారు.